Hi guys, welcome back to our channel. మార్నింగ్ 7 to 9 ఈ 2 అవర్స్లో నేను ఎంత వర్క్ చేస్తానో ఈ వీడియోలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. సో పాప ఇవాళ చాలా ఎర్లీగా లెగిసిపోయింది. అంటే 6కి తను 8 కల్లా లెగుస్తుంది. 6కి లెగిసి కొంచెం అంబలి తాగి మళ్ళీ పడుకుని పోయింది. సో తనను ఉయ్యాల్లో వేసి కొంచెం బెడ్రూమ్ అవి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. జస్ట్ బెడ్రూమ్ క్లీన్ చేసి దివాన్ కాట్ సెట్ చేశాను అంతే. చిన్న సౌండ్ కూడా రాకుండా మెయింటైన్ చేశాను. బట్ స్టిల్ తను ఏం చేసిందో చూడండి. వెంటనే లెగిసిపోయింది. ఎందుకో తెలీదు. జస్ట్ హాఫ్ అన్ అవర్ పడుకుంది. ఒక 5 minutes రెస్ట్ తీసుకుని నేను వర్క్ స్టార్ట్ చేశాను అంతే. ఈలోపు లెగిసిపోయింది. ఇంకేం చేస్తాం, ఇదేంటి, ఈ స్టాండ్ ఏంటి, ఇక్కడ ఉందేంటి, ఏంటి క్యాప్చర్ చేస్తున్నాను అని చెప్పి చాలా ఎక్సైటింగ్గా చూసేస్తుంది అనమాట నిద్రమత్తులోనే. సో మేనేజింగ్ ఏ టోడ్లర్ అంటే చాలా కష్టం. అప్పటి రోజులు కాదు ఇవి. దీనికోసం నేను జాబ్ మానేసి ఫుల్ టైం మదర్ అయిపోయాను. సో ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ ఇట్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో తనకి నా నీడ్ చాలా ఉందని నాకు అనిపించినప్పుడే నేను రిజైన్ చేశాను అనమాట. అఫ్కోర్స్ పేరెంట్స్ ఉన్నారు కదా, మేనేజ్ చేస్తారు కదా అంటే ఐ వాంటెడ్ టు ఎంజాయ్ ఈచ్ మూమెంట్. తన లైఫ్లో జరిగే ప్రతి ఆస్పెక్ట్ దగ్గరుండి చూడాలనుకుంటున్నాను. సో ఒక 2-3 years ఆగితే మళ్ళీ జాబ్ కొంచెం కష్టపడితే వస్తుంది. బట్ తన చిన్న వయసు మళ్ళీ తిరిగి రాదు కదా. సో ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. సో లేవగానే ముందు నేను తనకు ఆయిల్తో కొంచెం లైట్గా మసాజ్ చేసి, తనది కర్లీ హెయిర్ కదా, సో చాలా ట్యాంగిల్స్ అయిపోతాయి. సో మంచిగా డీటాంగిల్ చేసి చిన్న పిలక వేస్తాను. నాకు చాలా చాలా అడోరబుల్గా అనిపిస్తుంది అనమాట. సో ఈలోపు ఆయిల్ రాస్తుంటే అక్క వచ్చింది. సో ఇంక ఫుల్ ఎక్సైట్మెంట్ దానికి. అక్క వాళ్ళని చూసినా, చిన్నక్క వాళ్ళని చూసినా చాలా చాలా జాలీ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నా దగ్గర మాత్రం చాలా పేచీ పెడుతుంది. అక్క వాళ్ళ దగ్గర, అమ్మ వాళ్ళ దగ్గర ఫుల్గా ఆడుకుంటుంది. దానికి నా మేకప్ కిట్ అంతా ఇచ్చేస్తే కూర్చుంటుంది. ఈలోపు నేను హ్యాపీగా దానికి పిల్గా వేసేస్తాను అనమాట. ఎంత క్యూట్ ఉంది కదా, నాకైతే చాలా 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 నచ్చింది. ఈలోపు ఆవిడ ఏం చేసిందో తెలుసా, మొత్తం స్టిక్కర్ ప్యాకెట్లో ఉన్న స్టిక్కర్స్ అన్ని పీక్ పాకం పెట్టేసింది. ఏం చేస్తాం, రోజు అలవాటు అయిపోతుంది. సో తను తిట్టలేను కదా, అంత క్యూట్ ఫేస్ని ఎవరు తిడతారు చెప్పండి. సో ఇంకైతే అక్క రాగానే హాయ్ చెప్పేస్తుంది అనమాట. హాయ్ ఇంక లేవగానే ఫస్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోలే, దాని టాస్క్ అదే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చెప్పు ఇషా. సబ్స్క్రైబ్ ప్లేన్ కిస్ ప్లేన్ కిస్ ప్లేన్ కిస్. మళ్ళీ చెప్పు. ఈరోజు తను కొంచెం క్రాంకీ ఉంది, నాకు అర్థమైపోయింది. సో తనని ఎత్తుకుని నేను ఆల్మోస్ట్ అన్ని పనులు చేసుకున్నాను. సో ఈ గ్యాప్లో తన ఫేవరెట్ స్పాట్ కారిడార్లో వదిలేస్తే ఆడుకుంటుంది. బట్ దానికన్నా ముందు నేను చిన్న డస్ట్ కూడా లేకుండా క్లీన్ చేసేసుకోవాలి. సో దట్ తను ఎలాంటివి నోట్లో పెట్టుకోకుండా ఉంటుందని రోజు క్లీన్ చేసుకుంటాను. తన టాయ్స్, ఆ డీజే ఏంటి అనుకుంటున్నారా, తను డ్యాన్స్ వేస్తుంది ఈవినింగ్ టైమ్స్లో, అందుకని డీజే బాక్స్ కూడా ఇక్కడే పెట్టేశాము. సో ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఊడ్చుకుంటూ ఈలో పక్క దగ్గరికి వెళ్ళిపోయింది. సో అందుకని చెప్పి క్విక్గా చేయాల్సిన పనులన్నీ చేసేసుకుంటున్నాను. సో ఈ మధ్య ఈ మార్నింగ్ రొటీన్స్ నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. లేవడం, వర్క్ చేసుకోవడం, అదొక ప్రాపర్ రొటీన్లా అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ టైం మెయింటెనెన్స్ అవి ప్రాపర్గా ఉండి ఈ రోజు త్వరగా లెగిస్తే రేపు లేట్గా లెగుస్తుంది, ఇంకో రోజు ఇంకొకలా లెగుస్తుంది. సో ఎవ్రీడే ఒకలానే ఉంటుందని చెప్పను. బట్ మార్నింగ్ నేను చేసుకునే పనులు అవన్నీ నాకు చాలా సూతింగ్గా అనిపిస్తాయి. కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది అనమాట. సో నైట్ అంతా పడుకుంటానా అంటే ఒక పాస్ట్ 10 days నుంచి పాప అస్సలు సరిగ్గా పడుకోవట్లేదు. ఐ డోంట్ నో ద రీజన్. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. తనకు ఇప్పుడు 1 year. ఒక హాఫ్ అన్ అవర్ పడుకునే లెగిసిపోతుంది, మళ్ళీ హాఫ్ అన్ అవర్ పడుకుని లెగిసిపోతుంది. ఐ డోంట్ నో వై. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. సో దట్ నాకు చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంక ఇడ్లీ పెట్టేసి తనకి ఎగ్స్ బాయిల్ చేసేసి, ఎగ్స్ నాకు అస్సలు పీల్ చేయడం రాదు. అంటే అస్సలకి పీల్ చేయడం చాలా కష్టపడతాను. సో ఇష్టం వచ్చినట్టు పిచ్చిగా చేసేస్తాను. సో మీకు ఎవరికైనా టిప్స్ కానీ టిక్స్ కానీ తెలిస్తే కమెంట్ చేయండి, నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ మధ్య వంట స్టార్ట్ చేస్తే ఇలానే ఉంటుంది. ఇంకా నాకు అన్నిటికన్నా ఇష్టం లేని పని అంటే ఈ అంట్లు క్లీన్ చేయడం, చాలా చిరాకు. బట్ ఏం చేస్తాం, మార్నింగ్ టైమ్స్ కొన్ని టైమ్స్ మా హస్బెండ్ లేట్గా లేచి గబగబా వెళ్ళిపోతారు వర్క్కి. సో అప్పుడు నేనే చేసుకోవాలి. అండ్ నాకు ఇంకొక టాస్క్ కూడా రాదు, అదే ఇడ్లీ తీయడం అస్సలు రాదు. ఇష్టం వచ్చినట్టు తీసేస్తాను. బట్ ఇడ్లీ అంత స్మూత్గా ప్లఫీగా వచ్చాయో తెలుసా, తినాలనిపిస్తుంది కదా. తినాలనిపిస్తే మా ఇంటికి వచ్చేయండి. సో ఈ వ్లాగ్ ఇంతే. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వ్లాగ్ ద్వారా మీకు కూడా కొంచెం సూతింగ్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. బై బాయ్. దట్స్